రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియపై సంబంధిత అధికారులకు టెక్నికల్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ కుస్బా గుప్తా, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు. సంబంధిత అధికారులు సిబ్బందికి టెక్నికల్ ప్రతినిధులు ప్రాజెక్టు ద్వారా వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ నెల 6 నుండి డేటా ఎంట్రీ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. 9 రోజులు ఈ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసేలా అందరూ కృషి చేయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని ఆపరేటర్లను సమకూర్చుకోవాలని సూచించారు. చూడండి ప్రజాపాలన.తెలంగాణ.gov.in ఇది మన అప్లికేషన్ అది సార్ వాళ్ళు మనకి యూజర్ క్రియేషన్ కోసం ఉపయోగించి అండ్ రిపోర్టింగ్ కోసం వాళ్ళు చూసుకునే రేపటి నుంచి మనకి ఫుల్ ఫ్లెజ్ గా డేటా ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. 6th నుంచి స్టార్ట్ అయ్యేసి 17th లోపల మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అదే అనాలిసిస్ చేసుకోండి. 6th నుంచి 17th వరకు ఒకవేళ 13, 14, 15 సంక్రాంతి ఎగ్జామ్షన్ చేస్తే మళ్ళీ అదే విధంగా 7th రోజు సండే వస్తుంది. సండే రోజు ఎగ్జామ్షన్ లేదు. సండే రోజు కూడా కంప్లీట్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 13, 14, 15 ఎగ్జామ్షన్ చేయాలనేసి అనుకుంటే మనకి 9 days వస్తుంది. సో 9 days లో మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 9 days ని బట్టి మీకు ఎంతమంది ఆపరేటర్స్ అవసరం వస్తారో ఒక అనాలిసిస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పర్సనల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ మండల్ని కూడా పిలిపించి మాట్లాడతాను. సో మాట్లాడేసి మీ దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఆపరేటర్స్ అవైలబుల్ ఉన్నారు, సో ఇంకా ఏమైనా మనము వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆపరేటర్స్ ఎంగేజ్ చేసుకోవాల్సి వస్తుందా, సో సిస్టమ్స్ ఎంత అవైలబిలిటీ ఉంది, లోకల్లో మీకు ఏమైనా స్కూల్ అవైలబిలిటీ ఏమైనా ఉందా, లేకపోతే కాలేజ్ అవైలబిలిటీ ఉందా, అక్కడ ఏమైనా మనకి సిస్టమ్స్ అక్కడ లైబ్రరీలో కానీ అక్కడ ఏమైనా ఉన్నాయా, సో అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మనము